మొగాంబో సర్కస్ ఇండియాలో చాలా ఫేమస్ అయిన సర్కస్ ఇది. ఆ సర్కస్ వాళ్ళు వేరే వేరే ఊర్లకెళ్ళి వాళ్ళ సర్కస్ వేసి విధవిధమైన స్టంట్స్ ని చూపిస్తూ ఉంటారు. సర్కస్లో రంగీలా ప్రాణపాయ లాంటి స్టంట్లన్నీ చూపెడుతూ ఉంటాడు. అతని ఒక ప్రాణపాయ ఆట అందరికీ చాలా ఫేమస్ అయి ఉంటుంది. అతని ఈ ఆటను చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో జనాలొస్తూ ఉంటారు. సర్కస్ ఓనర్ జోరావ్కి రంగీలా ఒక ఈ ఆట నుండి చాలా లాభాలు కలుగుతూ ఉండేది. కానీ ఆ ఓనరు రంగీలాకి చాలా తక్కువ డబ్బులే ఇస్తూ ఉంటారు. అయ్యా సేట్ గారు, మీకే తెలుసు మాకు డిమాండ్ ఎంత బాగుందని. మా ఆటను చూసి ఎంజాయ్ చేస్తానికి ఎంతో మంది వస్తారు కదండి. కాకపోతే మీరు ఇంకా మాకు తక్కువ డబ్బులే ఇస్తున్నారండి. ఏంటి రంగీలాగడు కొత్తగా మాట్లాడతా నేర్చాడు? నువ్వు ఇంకా బ్రతకటమే వృధా అన్నప్పుడు నేనే నీకు అన్ని నేర్పించాను. ఇప్పుడు నా దయ వల్లే నువ్వేదో సంపాదిస్తున్నావు, కానీ ఇప్పుడు నువ్వు నాతోనే చెప్తున్నావు తక్కువ జీతాలు ఇస్తున్నానా? అంతా టైం రా. ఇదిగో చూడండి సేటు గారు, మీరు నా కోసం చాలా చేశారు. దాని కారణంగా నేను మీకు ఒకటి చెప్తున్నా. ఇంకా బయట సర్కస్ వాళ్ళు నన్ను పిలుస్తూనే ఉన్నారా? వాళ్ళు మీకంటే డబ్బుల శాతం నాకు ఎక్కువ ఇస్తారంట. అరెరే, నేను నీకు దైవంతో సమానం. నా సర్కస్ నంతా వదిలి వేరెక్కడికి వెళ్ళకూడదు. అట్లాగే మర్చిపోకు, నువ్వు నాతోనే ఉంటానని ఒట్టు కూడా వేశావు. కానీ అది అప్పుడు సేటు గారు, ఇప్పుడు నాకు పిల్లలంతా ఉన్నారు. నాకంటూ ఒక కుటుంబం ఉంది. మీరిచ్చే జీతం అసలు సరిపోవట్లేదండి. ఓహో, నా దగ్గరే నువ్వు వాగ్వాదం చేస్తున్నావా? ఎంత పొగర్రా నీకు! ఒక్కటి మాత్రం శ్రద్ధగా వినరా. నువ్వు గనక నా సర్కస్ ని వదిలేయాలని అనుకున్నావో, మేము నిన్ను మరియు నీ కుటుంబాన్ని మొత్తాన్ని చంపి పడేస్తాంరా. రంగీలా ఇది వినగానే చాలా బాధపడుతూ ఉంటాడు. వాళ్ళింట్లో తినడానికి కూడా ఏదీ ఉండదు. అతనికిప్పుడు ఏం చేయాలనేది ఏమీ తోచకుండా ఉంటుంది. జోరావర్ ఇలాగే చాలా ఏళ్లుగా రంగీలాని బెదిరిస్తూనే ఉంటాడు. ఇక మీదట తను తట్టుకోలేకపోయాడు. రంగీలా ఇంటికొచ్చి చేరాడు. అక్కడ ఇంట్లో వాడి కూతురు చబేలి చాలాసేపట్నుంచి వాడికోసం వేచి చూస్తూ ఉంది. నాన్నా వచ్చేశారా? మా కోసం భోజనం తెచ్చారా? ఇంట్లో తినడానికి ఏమీ లేదని అమ్మ నాతో చెప్పింది. రంగీలాకి తన కూతుర్ని సూటిగా కూడా చూడలేకపోయాడు. అతనికి చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే వాడి వల్ల వాళ్ళ అమ్మాయికి 2 పూట్ల భోజనం కూడా పెట్టలేకపోయేవాడు. ఇక మీదట రంగీలా జోరావర్ చేసే అరాచకాన్ని తట్టుకోలేకపోయాడు. అతను వెంటనే ఒక పేపర్ మీద అన్నీ రాస్తాడు. అదేంటంటే తన జీవితాన్ని ఇంకా చాలించాలని అనుకుని రాస్తాడు. అతను ఇంటి నుండి బయటికెళ్లాడు. తర్వాత అతని ఇంటి పక్కనుండే అతని ఫ్రెండ్ అయిన రఘువర్ ఇంటి డోర్ కింద అతను రాసిన లెటర్ని వేస్తాడు. తర్వాత ఒక నది దగ్గరికెళ్ళి అందులో దూకి అతని ప్రాణం విడిచాడు. మరుసటి రోజు పొద్దున్నే ఈ విషయం ఊరి వాళ్ళందరికీ తెలుస్తుంది. ఎవరికీ రంగీలా నిజంగా ప్రాణం ఎందుకొదిలాడో ఎవ్వరికీ తెలీదు. అందరూ ఇదొక యాక్సిడెంట్ అని అనుకుంటారు. షాక్ని రంగీలా పెళ్ళాం అస్సలు తట్టుకోలేకపోయింది. అందువల్ల తను కూడా చనిపోయింది. ఇప్పుడు 10 ఏళ్లు చబేలి అనాథైపోయింది. తర్వాత రఘువర్ తనతో పాటు చబేలిని తీసుకెళ్తాడు. అతను మనసులో ఇలా అనుకుంటాడు, చబేలి కొంచెం పెరిగిన తర్వాత వాళ్ల నాన్న నిజంగా ఎందుకు చనిపోయాడనే విషయాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. కాలం కూడా కదిలింది. ఇప్పుడు చబేలి ఒక 18 ఏళ్ల అమ్మాయి అయింది. ఓ రఘువర్ అంకుల్, చబేలి చెప్పేది వింటారా? చబేలి ఏం చెప్తుందో అది ఖచ్చితంగా చేసే తీరుతుంది. నేను మీతో చెప్పాను కదూ 100 రూపాయలు సంపాదిస్తానని. చూసారా, సంపాదించేశాను. అరే ఓ చబేలి, నువ్వు ఇంత డబ్బులు ఎలా సంపాదించావు? చబేలి ఏం చెప్తుందో అదే చేస్తుంది. సిటీలో స్టంట్ చూపించడానికి ఒక ప్రోగ్రాం వచ్చింది. అక్కడే నేను ఆ పగ్గం మీద నడిచి 100 రూపాయలు సంపాదించాను. నాకు తెలిసి మీ నాన్నలాగే నీ దగ్గర కూడా టాలెంట్ ఉందనుకుంటా. ఒక రాత్రి వేళ చబేలి పడుకునుంటుంది. అప్పుడు ఆమె కలలోకి వాళ్ల నాన్నగారు వచ్చారు. అప్పుడు తన కలలోకొచ్చి అతను చనిపోవడానికి పగ తీర్చుకోమని చెప్తూ ఉంటాడు. పొద్దున లేవగానే ఈ విషయాన్ని వాళ్ళ అంకుల్ దగ్గర చెప్తుంది. చబేలి ఏది చెప్తుందో అది మాత్రమే చేస్తుంది. అంకుల్, మా నాన్న ఒక యాక్సిడెంట్లో చనిపోయారా?
కాని ఆయన ఎందుకు పగ తీర్చుకోవాలని చెప్తున్నారు? చబేలి, నేను నీ నుండి 8 ఏళ్ళుగా ఒక విషయం దాచాను. నాకు తెలిసి ఇప్పుడు చెప్పాలనుకుంటున్నా. మీ నాన్న యొక్క చావు సాధారణమైనది కాదు. ఆ చావు వెనకాల ఒక కారణం ఉంది. చబేలి ఏది చెప్తుందో అదే చేస్తుంది. అంకుల్, ఏం జరిగింది? నిజం చెప్పండి. ఏం జరిగిందో మొత్తం చెప్పండి. నేను ఆ పాపుల్ని ఊరికే వదలను. రఘువర్ చబేలికి జరిగిందంతా చెప్తుంది. నిజం తెలిసాక చబేలి కళ్లల్లో నుంచి నీళ్లు కారాయి. తను కన్నీళ్లు తుడుచుకుంటూనే ఇలా చెప్పింది. చబేలి ఏం చెప్తుందో అది ఖచ్చితంగా చేసే తీరుతుంది. జోరవా ముగాంబ సర్కస్ ఈ రోజు కూడా ఫేమస్ గానే ఉంది. ఇప్పుడు మా నాన్నని ఆత్మహత్య చేసుకునేదాకా తీసుకొచ్చేశాడు. ఆ జోరావర్ని నేను అస్సలు వదలను. నేను మా నాన్నగారు చనిపోవడానికి కారణమైన వాళ్ళ మీద పగ తీర్చుకుంటాను. కానీ చబేలి, నువ్వు ఇదంతా ఎలా చేస్తావు? చబేలి ఏం చెప్తుందో అది మాత్రం ఖచ్చితంగా చేస్తుంది. మీరు దాని గురించి అస్సలు ఆలోచించకండి అంకుల్. నేను మా అమ్మా నాన్న చనిపోవడానికి కారణమైన వాళ్ళ మీద ఖచ్చితంగా పగ తీర్చుకుని తీరుతాను. కానీ నాకు ఒక్క విషయం చెప్పండి. మా నాన్నగారు ఆడే ఆట ఇక్కడ ఎవరు నేర్పిస్తారు నాకు? అరే, మన వెనకల సందులో ఒక ముసలాయన ఉంటాడు. ఆయన మీ నాన్న ఆడిన ఆటను ఆడతాడు. అతను నీకు నేర్పిస్తాడు. తర్వాత చబేలి దరోగా దగ్గరికి వెళ్లి వాళ్ల నాన్న ఆడిన ఆటని బాగా నేర్చుకుని వస్తుంది. తర్వాత వాళ్ల నాన్న చనిపోవడానికి కారణమైన వాళ్ల మీద పగ తీర్చుకోవడానికి మొగొంబ సర్కస్ కి జోరోవా దగ్గరికి వస్తుంది. అయ్యో చమేలి, నువ్వు ఇంత అసాధ్యంగా ఎలా నేర్చుకున్నావు ఈ ఆటనసలా? నువ్వు మా సర్కస్ కోసం పనిచెయ్యి. కావాలంటే నేను నీకు చాలా డబ్బులు ఇస్తాను. అట్లా నువ్వు చాలా త్వరగానే ఫేమస్ కూడా అయిపోవచ్చు. జోరావో సేడ్, చబేలి ఏం చెప్తుందో ఖచ్చితంగా అదే చేసి తీరుతుంది. మీకోసమే ఒక ప్రత్యేకమైన ఆటలు నేర్చుకొనొచ్చాను నేను. ఇక మీదట మొగాంబో సర్కస్ లో చబేలి యొక్క ఆ ఆటతోనే చాలా ఫేమస్ అవుతుంది. చూడండి. చాలా దగ్గరగానే చబేలి చాలా ఫేమస్ అయిపోతుంది. తర్వాత చబేలి జోరావుకి చాలా నచ్చుతుంది. ఒకరోజు జోరావర్ చబేలిని వాళ్ళింటికి భోజనం చేయడానికి పిలుస్తాడు. చబేలి ఈ సమయానికయ్యే కాచుకుని కూర్చుంది. తను జోరావర్ని ఎలా చంపాలో ఫుల్ ప్లాన్ ముందే వేసుకుని పెట్టుకునుంటుంది. రేపటికి నేను ఆ జోరావర్ని చంపడానికి మా నాన్న చావుకి పగ తీర్చుకుంటా. చబేలి చెప్పిన ఈ విషయాన్ని జోరావర్ ఒక మనిషి తలుపుల దగ్గర నిల్చుకుని వింటాడు. అతను వెంటనే వెళ్లి జోరావర్తో అన్ని విషయాలు చెప్పాడు. ఏంటి, నిన్న వచ్చిన పిల్ల నన్ను చంపడానికి చూస్తుందా? కానీ రేపు నేనేంటో చూపిస్తాను. దాని తర్వాత చబేలి జోరావర్ ఇంటికి రాగానే జోరావర్ తనని అతని ఇంటి లోపలికి తీసుకెళ్లి ఆమె చేతులు కాళ్ళు నోరు కట్టిపడేశాడు. చబేలికి ఏం జరుగుతుందనే తెలీదు. చబేలి తన జాకెట్లో దాచిపెట్టుకున్న కత్తి తీసి జోరావర్ దాన్ని లాక్కుంటాడు. తర్వాత ఇలా చెప్పాడు. నువ్వు అసలు ఏమనుకున్నావు? నన్ను చంపేద్దామని? నన్ను చంపడం అంత సాధారణమైన విషయం కాదు. ఎంత పొగరే నీకు! నువ్వు మీ నాన్న రంగిలాగా నా చేతులను చచ్చిపోవే. అలా జోరావర్ చెప్పగానే జోరావర్ ఇంట్లో కరెంటు పోయింది. చబేలి కంటెదురుగా వాళ్ల నాన్న నిలబడినట్టు అనిపిస్తుంది. అతను ఆమెకి ఇలా చెప్పారు. చబేలి, నువ్వు నా చావుకి కారణమైన వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి ఇక్కడికొచ్చావు. ఇక మీదట జోరావర్ని నేను చూసుకుంటాను. నువ్వెలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళు. నాకిప్పుడు మా అమ్మాయి మీద చాలా గర్వంగా ఉంది. ఆ తర్వాత రంగీలా ఒక ఆత్మ జోరావర్ని చంపేసింది. జోరావర్ మనుషులు చబేలిని పట్టుకోవడానికి చాలానే ప్రయత్నించారు. కాని రంగీలా ఒక ఆత్మ చబేలికి సహాయం చేసింది. తర్వాత వెంటనే ఆమె అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి మొగాంబో సర్కస్లో చబేలి చేసే ఆ స్పెషల్ ఆటని చాలా ఫేమస్ అయి ఉంటుంది. తర్వాత కొద్ది రోజుల్లోనే చబేలి ఆ మొగాంబో సర్కస్కి హెడ్ అవుతుంది. తర్వాత ఆమె చాలా డబ్బులు సంపాదించింది. తను సర్కస్లో పనిచేసే వాళ్ళందరికీనూ చాలా డబ్బులే ఇచ్చేది. ఎందుకంటే వాళ్ల నాన్నకి జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదని అలా చేసేది.